మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. గతంలో షుగర్ అంటే మనం సంపన్నులకు వచ్చే వ్యాధి. ఇది గతంలో 60 సంవత్సరాలు దాటిన వారికి వచ్చే రకంగా మనకు కనబడేది. ఇప్పుడు మీరు అన్నట్టు హైటెక్ స్టీల్ చూస్తే 30 సంవత్సరాల వయసున్న వాళ్ళకి చాలా మందికి షుగర్ వ్యాధి ఉంది. ఒక 10 సంవత్సరాల ముందే భారతీయులకు షుగర్ వ్యాధి ఎందుకు అటాక్ చేస్తుంది వెన్ కంపేరింగ్ విత్ ది వరల్డ్? భారతీయ జీన్స్ లో వస్తున్న మార్పులు ఏంటి? ఈ పెను ప్రమాదాన్ని మనం ఏ రకంగా ఎదుర్కోగలం? ఈవెన్ యుఎస్ లో కూడా వీఆర్ సీయింగ్ ఇట్. మోర్ అండ్ మోర్ యంగర్ పీపుల్ ఆర్ గెటింగ్ డయాగ్నోస్డ్. అఫ్ కోర్స్ పీపుల్ ఇండియాలో ఇంకా ఇట్స్ మచ్ వర్స్. సో ఐ థింక్ జీన్స్ మారలేదు, జీన్ పూల్ ఇస్ ప్రిటీ మచ్ ద సేమ్, ఎస్పెషలీ మన ఇండియన్స్ చూసుకుంటే, రైట్? సో ది ఏషియన్ జీన్ కి చాలా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ, మాట్లాడుతున్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి లేటర్ ఆన్. బట్ ఆ పూల్ మారలేదు. బట్ 10, 15, 20 yearsలో వాట్ హ్యాస్ చేంజ్డ్ ఇస్ లైఫ్ స్టైల్ మారినాయి బాగా. అంటే 10, 15 yearsలో క్రితము కొంచెం వాకింగ్ ఎక్కువ ఉండేది, ఇంత ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ ఉండేది కాదు, అండ్ ఇంత సెడెంటరీ జాబ్స్ అంటే డెస్క్ జాబ్స్ ఇంత ఎక్కువ ఉండేవి కాదు. ఐ థింక్ ది రీజన్ ఈజ్ ఫ్యూ ఫోల్డ్. ఒకటేంటంటే లైఫ్ స్టైల్స్ ఇస్ డిఫరెంట్, స్ట్రెసర్స్ ఎక్కువైనాయి. ఇంతకుముందు ఫ్యామిలీస్ యూస్ టు బీ టుగెదర్, దే యూస్ టు లాట్ ఆఫ్ ఫ్యామిలీ సపోర్ట్, కమ్యూనిటీ సపోర్ట్ ఉండేది, ఆ సపోర్ట్. సో వీ టాక్ అబౌట్ అంటే హెల్త్కి అన్నీ ఇంపార్టెంట్. సో ఆ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ కంఫర్ట్ ఉంటే ఇట్ టేక్స్ ద స్ట్రెస్ డౌన్, కార్టిసాల్ ఇస్ డౌన్, సో రిస్క్ ఇస్ లోవర్. Number 2, I think processed foods is a big problem. Fast foods, processed foods చాలా ఎక్కువైనాయి. So that is other big problem. The third is sedentary jobs. ఇప్పుడు చాలా మటుకు కంప్యూటర్ జాబ్స్, ఓవర్సీస్ జాబ్స్ వేర్ when they have to be sleeping, they are working. So sleeping time if you are working, it's a big problem. A circadian rhythm change ayi, it puts in a lot of bad hormones into play, which increase risk for diabetes and heart disease. So I think it's all these combined together, we are seeing less higher risk of diabetes in the younger generation. Plus mobility తక్కువ అయిపోయింది, కార్స్ ఎక్కువైనాయి, స్కూటర్స్ ఎక్కువైనాయి, ప్లస్ యాప్లో నొక్కితే యూ గెట్ ఎ రైడ్. సో ఇట్స్ అన్ని కాంబినేషన్ టుగెదర్, ఒక్క రీజన్ కాదు. I think it's all of this together, but we are seeing it as a general trend across the world. Hopefully all these awareness programs will get people to change some of those things. It can be changed. It has to be a personal effort though.